బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఓ అపరిచిత వ్యక్తి నుంచి సహాయం అందిందా? మీరు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఇక ఆదుకునేవాడు లేడని అనిపించినప్పుడు ఓ అజ్ఞాత వ్యక్తి ఆపన్న హస్తం అందించాడా? చూడ్డానికి సుపరిచితులానే అనిపిస్తాడు, కానీ మళ్ళీ చూద్దామనుకుంటే మాయమైపోతాడు. ఇంతకీ ఎవరి అదృశ్య వ్యక్తి? మనుషులు బాధల్లో ఉన్నప్పుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? అతను దైవ ప్రవక్త లేక దేవదూత? ఇంతకీ ఎవరతను? హజరత్ ఖిజర్ అలైహిస్సలాం. ఖురాన్లోని సూరే కహఫ్లో ఖిజర్ అలైహిస్సలాం ప్రస్తావన ఉంది. ఖిజర్ అలైహిస్సలాంకు అల్లాహ్ గుప్త జ్ఞానాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ ఆదేశం మేరకు ఆయన భూమి మీద ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. బాధల్లో ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా నిలుస్తారు. ఆయన మన ముందుకు కూడా వచ్చి ఉండవచ్చు, కానీ మనం ఆయన్ని గుర్తుపట్టలేకపోయి ఉండవచ్చు. ఆయన కాలంతో పాటు ప్రయాణిస్తారు. క్షణాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోతారు. మనకు తెలిసిన వారి రూపంలో రావచ్చు, లేదంటే అపరిచితుడిలా ప్రత్యక్షమై ఉండవచ్చు. అసలు ఆయన ఎప్పటి నుంచి భూలోకంలో సంచరిస్తున్నారు? ప్రళయకాలం వరకు ఆయన భూమి మీదే ఉంటారా? హజరత్ ఖిజర్ అలైహిస్సలాంకు అల్లాహ్ విశేష జ్ఞానాన్ని ప్రసాదించాడు. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం జ్ఞాన సముపార్జన కోసం ఖిజర్ అలైహిస్సలాం దగ్గరకు వెళ్ళారు. సూరే కహఫ్లోని 60 నుంచి 70వ ఆయత్లలో దీని గురించి ప్రస్తావన ఉంది. ఖిజర్ అలైహిస్సలాం దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం సంతానంలోని వారని కొందరంటారు. మరికొందరు దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం సంతానమని చెబుతారు. హజరత్ ఖిజర్ అలైహిస్సలాం, హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం కజిన్స్ అని కూడా అంటారు. ఖిజర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఆయన ఎండిపోయిన గడ్డిపై కూర్చుంటే అది పచ్చగా మారిపోతుంది. హజరత్ ఖిజర్ అలైహిస్సలాం ఇప్పటికీ జీవించే ఉన్నారని అంటారు. ఆయన మనతో పాటే ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రకటితమై అల్లాహ్ ఇచ్చిన కార్యాన్ని పూర్తి చేస్తారు. పుట్టిన ప్రతి ప్రాణి చావు రుచి చూడాల్సిందే అంటారు. మరి ఖిజర్ అలైహిస్సలాం మృత్యుంజయుడు ఎలా అయ్యారు? హజరత్ జుల్కర్నైన్కు ఓ దైవదూతతో సాన్నిహిత్యం ఉండేది. ఆయన ఆ దైవదూతతో మృత్యువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు ఆ దైవదూత అందుకు అమృతాన్ని సేవించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే హజరత్ జుల్కర్నైన్ అక్కడికి చేరుకునేలోపు హజరత్ ఖిజర్ అలైహిస్సలాం ఆ దివ్యనీటిని సేవించారని చెబుతారు. దీనివల్ల హజరత్ ఖిజర్ అలైహిస్సలాం ఇప్పటికీ జీవించే ఉన్నారు. అయితే సాధారణ మానవుల్లా ఆయనకు ఆకలి దప్పికలు ఉండవు, కానీ కావాలనుకున్నప్పుడు ఆయన మనలాగే ఆహారాన్ని స్వీకరిస్తారు. ఖిజర్ అలైహిస్సలాం ఏకకాలంలో 4-5 చోట్ల ప్రత్యక్షం కాగలరు. ఎవరైతే సత్య మార్గంలో జీవనం సాగిస్తారో వారి కష్టాలను తొలగిస్తారు. మనిషి ఆలోచన శక్తికి అందని విధంగా ఖిజర్ అలైహిస్సలాం సహాయం ఉంటుంది. హజరత్ ఖిజర్ అలైహిస్సలాంకు అల్లాహ్ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. దీనిని ఇల్మె లదుని అని అంటారు. ఈ విద్య అభ్యసించడం వల్ల రాదు, అల్లాహ్ అనుగ్రహం ఉంటే తప్ప. భూమిపైకి వచ్చిన ప్రవక్తల్లో 4 ఇప్పటికీ జీవించే ఉన్నారని అంటారు. హజరత్ ఖిజర్ అలైహిస్సలాం, హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం భూమిపై సజీవంగా సంచరిస్తున్నట్లు చెబుతారు. మరో 2 దైవ ప్రవక్తలు హజరత్ ఇద్రీస్ అలైహిస్సలాం, హజరత్ ఈసా అలైహిస్సలాం ఆకాశంలో సజీవంగా ఉన్నారు. చాలామంది ఇస్లాం పండితులు హజరత్ ఖిజర్ అలైహిస్సలాం దైవ ప్రవక్తల్లో ఒకరని అంటారు. హజరత్ జుల్కర్నైన్ నిర్మించిన గోడ దగ్గర హజరత్ ఖిజర్ అలైహిస్సలాం, హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం ప్రతిరోజు రాత్రి కలుసుకుంటారు. వీరిద్దరూ ప్రతి ఏటా హజ్, ఉమ్రా ఆచరిస్తారు. ఏటా ఒకే ఒక గుక్కెడు జంజం నీళ్లు మాత్రం సేవిస్తారు. ఆ గుక్కెడు నీళ్లు వారికి 1 ఏడాదికి సరిపోతాయి.
హజరత్ ఆదం అలైహిస్సలాంకు మృత్యు గడియలు సమీపించినప్పుడు ఆయన తన సంతానాన్ని ఉద్దేశించి ఇలా అన్నారు: కుమారులారా, భూమిపై అల్లాహ్ అభిశాపం విరుచుకుపడనుంది. నేను చనిపోయిన తర్వాత నా భౌతిక కాయాన్ని ఏదైనా గుహలో దాచి ఉంచండి. అల్లాహ్ అభిశాపం తర్వాత సిరియాలో నా పార్థివ దేహాన్ని ఖననం చేయండి. తర్వాత ఆదం అలైహిస్సలాం పరమపదించారు. మృత్యువు సమీపించడానికి ముందు హజరత్ ఆదం అలైహిస్సలాం అల్లాహతో ఇలా దువా చేశారు: ఓ అల్లాహ్, నా భౌతిక కాయాన్ని ఎవరైతే ఖననం చేస్తారో ఆ వ్యక్తిని ప్రళయ దినం వరకు సజీవంగా ఉంచు. తర్వాత హజరత్ ఆదం అలైహిస్సలాం కన్నుమూశారు. హజరత్ ఆదం అలైహిస్సలాం తర్వాత కాలచక్రం గిర్రును తిరిగింది. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కాలంలో జలప్రళయం విరుచుకుపడింది. జలప్రళయం పూర్తయిన తర్వాత అల్లాహ్ హజరత్ హిజైర్ అలైహిస్సలాంను పంపాడు. అప్పుడు హజరత్ హిజైర్ అలైహిస్సలాం గుహలో ఉన్న హజరత్ ఆదం అలైహిస్సలాం భౌతిక కాయాన్ని తీసుకుని ఖననం చేశారు. అందువల్లే హిజైర్ అలైహిస్సలాంను అల్లాహ్ ప్రళయ దినం వరకు జీవించే అవకాశాన్ని ప్రసాదించాడు. మనం చూసింది, మనం విన్నది, మనం నేర్చుకున్నది మాత్రమే మనకు తెలుసు. కానీ మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉంది. ఇప్పటి వరకు మానవుడు ఆకాశం అంచులను తాకలేదు. మానవుడు చేసే అంతరిక్షయానం కొంతవరకే. దానికి ఆవల మరో ప్రపంచం ఉందని ఇస్లాం విశ్వసిస్తుంది. విశ్వప్రభు అల్లాహ్ 7 ఆకాశాలను సృష్టించాడని ఇస్లాం చెబుతుంది. మనం చూసే ఆకాశం ఒక్కటే, దాని ఆవల మరో 6 ఆకాశాలు ఉన్నాయి. అంతెందుకు, ఈ భూమి మీద ఉన్న 7 సాగరాల సంగతే చూడండి. సముద్రపు లోతుల్లోకి మానవుడు చేరుకోగలడా? సముద్రంలో మనం వెళ్ళగలిగేది కొంతమేర మాత్రమే. ఈ గుప్త జ్ఞానం విశ్వప్రభు అల్లాహ్ మాత్రమే తెలుసు. ఆయన తాను కోరిన వారికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ఖురాన్ చెబుతోంది. అలాంటి కోవకు చెందిన వారే హజరత్ హిజైర్ అలైహిస్సలాం. ఆయన ఇప్పటికీ ఉన్నారని, అల్లాహ్ ఆదేశం మేరకు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని ఇస్లాం పండితులు విశ్వసిస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమయ్యే శక్తి హిజైర్ అలైహిస్సలాంకు అల్లాహ్ ప్రసాదించాడు. లిప్త కాలంలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలరు. జ్ఞాన సముపార్జన కోసం ప్రవక్త మూసా అలైహిస్సలాం హిజైర్ అలైహిస్సలాంతో కలిసి ప్రయాణం సాగించారని ఖురాన్లో ఉంది. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి ఓ నావలో ప్రయాణం చేస్తారు. అలా నావలో వెళుతున్నప్పుడు ఓ చిన్న పక్షి వచ్చి ఆ నావపై వాలుతుంది. వారు చూస్తుండగానే ఆ పక్షి నావలోంచి సముద్రంలోకి దూకి తన నోటితో చుక్క నీరు మింగి రివ్వున ఎగిరిపోతుంది. ఈ దృశ్యం చూసిన తర్వాత హిజైర్ అలైహిస్సలాం ప్రవక్త మూసా అలైహిస్సలాంతో ఇలా చెబుతారు: చూసావా మూసా, అల్లాహ్ సృష్టి ఈ సముద్రం అంతా. అందులో మనకు తెలిసింది అదిగో ఆ పక్షి తన నోటితో తీసుకెళ్ళేనంత. ఈ సృష్టిలో మనకు తెలియని అగోచర జ్ఞానం ఎంతో ఉంది. ఆ గుప్త జ్ఞానానికి సంబంధించిన తాళం చెవులు కేవలం అల్లాహ్ మాత్రమే దగ్గరే ఉన్నాయి.